అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. మనలో ఎంతమందికి తెలుసు ఈ డిఎస్‌పి అకౌంట్ వల్ల మనకు ఉండే ఉపయోగాలేంటి? ఒక సోల్జర్ గాని, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ గాని జరగకూడనిది జరిగినప్పుడు ఈ డిఎస్‌పి అకౌంట్ నుండి ఏదైతే మనకు బెనిఫిట్స్ వస్తుందో పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్‌కి సంబంధించి అది ఎలా మనం క్లెయిమ్ చేసుకోవాలి? వీటికి సంబంధించిన కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు, మన ఫ్యామిలీకి తప్పకుండా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాలు తెలియక చాలా మంది లాస్ అవుతున్నారు వీటికొచ్చే బెనిఫిట్స్‌ని. సో, ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. దీనికి సంబంధించి డిఎస్‌పి అకౌంట్‌కి సంబంధించి పూర్తి బెనిఫిట్స్ పొందటానికి 5 కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ పూర్తిగా తెలుసుకున్నట్లయితే ప్రతి సోల్జర్ యొక్క ఫ్యామిలీ ఆ బెనిఫిట్స్‌ని పూర్తిగా పొందే అవకాశం ఉంటుంది. ఇక వీడియోలోకెళ్దాం. ముందుగా ఒక సోల్జర్ తన సర్వీస్‌లో జాయిన్ అయిన తర్వాత తన అకౌంట్ డిఎస్‌పిలో కన్వర్ట్ అయిందా లేదా తప్పకుండా చెక్ చేసుకోవాలి. అలాగే ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ తను రిటైర్ అయిన తర్వాత తన డిఎస్‌పి అకౌంట్ పెన్షన్ అకౌంట్‌గా కన్వర్ట్ అయిందా లేదా అనేది తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఇక రెండో పాయింట్, ఈ అకౌంట్ అనేది ఓన్లీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదే బెనిఫిట్స్ మనం పొందాలి అంటే సివిల్‌లో నెలకు కనీసం 2,000-3,000 రూపాయలు ప్రీమియం పే చేస్తే గాని మనకి ఈ బెనిఫిట్స్ రావు. అలాంటిది మనకి ఓన్లీ సాలరీ, పెన్షన్ బేస్ మీదనే మనకి డిఫెన్స్ సాలరీ ప్యాకేజ్ అకౌంట్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ వారికి ఉన్న కండిషన్స్ ఏంటంటే కంటిన్యూగా సాలరీ గాని, పెన్షన్ గాని ఆ అకౌంట్‌లో మెయింటైన్ చేయటం. ఇక ఈ బెనిఫిట్స్ ఎప్పుడు సోల్జర్‌కి వర్తిస్తాయి? ఇది ఒక పర్సనల్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో మాత్రమే ఇది వర్తించడం జరుగుతుంది. లేదా ఆ యాక్సిడెంట్ వల్ల కలిగిన గాయం వల్ల ఆ సోల్జర్ మరణించినట్లయితే ఆ కండిషన్స్‌లో మాత్రమే ఈ బెనిఫిట్స్ వర్తించడం జరుగుతుంది. వారికి దీర్ఘకాలిక వ్యాధులున్నా, ఏదైనా ఇల్‌నెస్ వల్ల చనిపోయినా, లేదా హార్ట్ అటాక్, కిడ్నీ డిసీజ్ ఇలా ఏ జబ్బు వల్ల చనిపోయినా ఇది వర్తించదు. నెక్స్ట్ పాయింట్‌కొస్తే ఈ ఇన్సూరెన్స్ గురించి ముందుగానే మన ఫ్యామిలీ మెంబర్స్‌కి మనం అవేర్‌నెస్ కల్పించి ఉండాలి. ఈ డీఎస్‌పీ అకౌంట్ ఏంటి? దీనివల్ల ఏ సందర్భాల్లో మనకి బెనిఫిట్స్ ఉన్నాయన్న విషయాన్ని ముందు నుంచే మన ఫ్యామిలీ మెంబర్స్‌కి మనం తెలియచెప్పవలసి ఉంటుంది. అలాగే ఒక సోల్జర్ గాని, ఎక్స్ సర్వీస్‌మెన్ గాని మరణించిన తర్వాత ఆ క్లెయిమ్‌ని 30 రోజుల లోపే మనం బ్యాంక్‌కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ రూల్స్‌ని తప్పకుండా మన ఫ్యామిలీ మెంబర్స్‌కి మనం తెలియచెప్పవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ పాయింట్, యాక్సిడెంట్ వల్ల మరణించినట్లయితే ఆ సందర్భంలో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ గాని, ఎఫ్ఐఆర్ గాని, ఇక ఏవైనా ఎంక్వైరీస్‌లో పోస్ట్ మార్టం గాని, ఇలా ఏది జరిగినా గూడా ఆ రిపోర్ట్‌లో కంపల్సరీగా ఈ మరణము యాక్సిడెంట్ వల్లనే జరిగిందన్న విషయాన్ని ప్రాపర్‌గా అందులో మెన్షన్ చేసి ఉండాలి. ఆ సందర్భంలో మాత్రమే ఈ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వటం జరుగుతుంది. ఈ కండిషన్స్ తప్పకుండా ప్రతి సోల్జర్‌కి, అలాగే ఎక్స్ సర్వీస్‌మెన్‌కి, వారి ఫ్యామిలీ మెంబర్స్‌కి తెలిసి ఉండాలి గనక ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి వీడియో. మరో వీడియోలో మళ్ళా కలుద్దాం. జై హింద్.